जन्म प्रभृति एततु क्षण पर्यन्तं मनो वाक्काय कर्मभिः ज्ञानतः अज्ञानतः कृतानां पापानां महापातक उपपातक नव विधानां पापानां अपनोदन द्वारा श्री परमेश्वर उत्तिष्ठ परमेश्वर प्रीत्यर्थम नमस्कार తీసుకోండి గంగాది బాలులాభ సప్తర్షి మండల పర్యంతం కృతరాశేర్వైన సర్వరాశ్యాభరణే శాశ్వత శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం చెప్పండి మయా సహ సూర్యమండల పర్యంతం కృతరాశేర్వైన సర్వరాశ్యాభరణే శాశ్వత శివలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం చెప్పండి మయా సహ దశపూర్వేషాం దశాపరేషాణాం వంశానాం మయా మద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకాద్ ఉత్తీర్య శాశ్వత శివలోకే వాప్త్యర్థం త్రిగుణే అగ్నిష్టోమ అతరా ప్రాప్తోర్యావసాంతవ ఆజుభయ పౌండరీక అశ్వమేధాది సంపూర్ణ సకల ఫలావాప్త్యర్థం శైవోక్త ప్రకారేణ సాలంకృత సహరణ్యోదక కన్యాదానం కరిష్యే. ఉన్న వాళ్ళందరూ కూడా సంకల్పం చెప్పుకున్నారు. అమ్మవారిని స్వామివారికి కన్యాదానం చేస్తున్నారు. కన్యాదానం తాలూకు ఫలితం ఎక్కడైతే కన్యాదానం చేస్తున్నారో అక్కడి నుంచి చంద్రమండలం వరకు ఎన్ని నువ్వుల గింజలైతే పడతాయో అన్ని రోజులు మన ముందు 10 తరాలు, మన తర్వాత 10 తరాలు, సర్వేషాం దశాపరేషాం దశపూర్వేషాం మనకన్నా ముందు పుట్టిన 10 తరాలు, తర్వాత పుట్టబోయే 10 తరాలు కూడా ఈ కన్యాదాన ఫలితాన్ని పొందుతాయి. కాబట్టి అందుకే అంటారు, కొడుకు పుడితే 7 తరాలు మాత్రమే ధరిస్తాయి, కూతురు పుడితే 21 తరాలు ధరిస్తాయి. ఎందుకంటే ఇటు 10 తరాలు, పుట్టింట్లో 10 తరాలు, మెట్టింట్లో 10 తరాలు, ఆవిడ జన్మ 1 తరాలు, 21 తరాలు. कन्यां प्राप्स्यामि पितॄणां पालनायै